ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ అంధుడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు. రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి తిరిగి వెళ్లే సమయంలో ఈ యాచకుడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు. ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం యాచకుడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి ఆ యాచకుడికీ మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. యాచకుడు బాగా ముసలివాడైపోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు. తను దేహం చాలించే తర్వాత తను నివాసమున్న స్థలంలోనే ఆ దేహాన్ని సమాధి చెయ్యాలని కోరాడు. భక్తుడు సరేనన్నాడు. ఆ ఘడియ రానే వచ్చింది. యాచకుడు తుదిశ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు. ఆశ్చర్యం! దానినుండి నిధి బయటపడింది. వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి. అవన్నీ అతడి సొంతమయ్యాయి. మృతి చెందిన యాచకుడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు. కాని ఒక సందేహం అతడ్ని పీడించింది. నిధిమీదే కూచున్నాను, కాని జీవితమంతా అడుక్కుంటూ యాచకుడిగానే ఉండిపోయాను. దారినపోయే దానయ్య కోటీశ్వరుడయ్యాడు. ఏమిటయ్యా ఇది అని దేవుణ్ణి ప్రశ్నించాడు. అతడికి దేవుడు సమాధానం చెబుతూ, నీ జీవితమంతా భగవత్ సన్నిధిలోనే కూచుని భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అతడు రోజూ భగవత్సేవ చేస్తూ నీకు యథాశక్తిగా తనకు చేతనైనంతా దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి అన్నాడు దేవుడు. వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్యశక్తిని గుర్తించలేక దానిని విస్మరించి అంధుడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆపాలి. మనిషి తప్పక అంతర్ముఖుడు కావాలి.